బ్లౌజ్ సైడ్ కలుపుదామండి. సైడ్లు ఈజీగా కలుపుకోవచ్చు. మనం దానికి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ ఇప్పుడు కాజాల పట్టి మార్క్ చేస్తున్నాను. ఇలా ఇది చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. మనకి ఎక్కువ తక్కువలు కూడా రావు. ఇప్పుడు ఉక్సులు పట్టి మార్క్ చేసుకోవాలి. ఇది ఇలా బ్యాక్ మార్క్ చేసుకున్నాం. ఈ విధంగా సైడ్లు కలుపుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ లూజ్ కానీ టైట్ కానీ అనేది రాదు. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఇదో ఇలా అలాగే ఈ హ్యాండ్ లూజ్ ఇప్పుడు చూసుకోవాలి మనం. ఇట్లా ఈ కింద ఈ 2 మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇలా చూడండి మనకి ఎక్కడ పడాలి అనేది అర్థమైపోద్ది. ఇప్పుడు ఇంకా మీకు డౌట్ ఉంటే చంక కూడా కొలుచుకోవచ్చు. ఇలా మనం ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇంకా డౌట్ ఉంటే ఇవన్నీ నేను ఫస్టే మార్క్ చేసేసాను. కటింగ్ చేసేటప్పుడే మార్క్ చేశాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఇలా ఈ 2 మార్క్స్ ఇలా పట్టుకొని ఇలా సమానం చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ ఎక్కువ తక్కువ రావటం కానీ అలా కూడా ఏమీ ఉండదు. ఇందాక పాదం గ్యాప్తో ఒక 3 కానీ 4 కానీ స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. స్టిచ్చెస్ కూడా ఎక్కడ మనకి వంకరగా రావటం కానీ అలా కూడా ఏమి ఉండవండి. లైన్గా వస్తుంది స్టిచ్ కూడా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తాయి కుట్లు కూడా. మనకేమైనా ఇక్కడ కొంచెం క్రాస్ ఉంది అంటే ఒక కుట్టు వేసుకోవచ్చు మనం. మళ్ళీ మనకేమైనా కొంచెం లూజ్ అనిపిస్తే కనుక ఇలా టైట్ ఉంటే టైట్ అవుతుంది, అట్లా వేసేసుకోవచ్చు. ఏమైనా మనం తీసుకున్న దాంట్లో ఒకళ్ళు లూజ్ ఏదైనా వచ్చిందంటే అట్లా ఒక కుట్టు వేసుకోవచ్చు. టైట్ అనిపిస్తే తీసేయచ్చు, లేదంటే పర్ఫెక్ట్గానే ఉంటుంది. అదండి ఇలా. అలాగే రెండో సైడ్ కూడా అలాగే కలిపేసుకోవాలి మొత్తం. ఎందుకంటే ఇలా వేసుకోవాలి కుట్టు. మా షాప్లో అయితే ఓవర్లాక్ మిషన్ ఉంటుంది కాబట్టి నేను ఓవర్లాక్ చేస్తాను. ఇప్పుడు ఇంట్లో చేస్తున్నాను కాబట్టి నాకు మిషన్ ఇంట్లో లేదండి. ఓవర్లాక్ తర్వాత చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ని కట్ చేసుకోవాలండి. అంతేనండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది.
ఇప్పుడు ఇది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ ఎలాంటి ఇది ఉండదు. ఏంటిది ఇదిగోండి, ఫ్రంట్కి ఇట్లా మళ్ళీ బ్యాక్ కొలుచుకోవాలి. ఇలా మనకి ఏదైనా డౌట్ వస్తే ఇది బ్యాక్, మళ్ళీ ఈ ఫ్రంట్కి ఈ ఫ్రంట్. ఇదిగోండి మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదండి బ్లౌజ్ స్టిచ్చింగ్. ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, కామెంట్స్ చేయండి. కంప్లీట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి ఇది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. ఇదిగోండి, ఇది జాకెట్. ఓకే, థ్యాంక్ యూ.